నమస్తే అండి. నమస్తే సార్. అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కొడుకు వరుస అవుతాడు. అతి చిన్న వయసులో డాక్టర్ అయ్యాడు ఈ పిల్లోడు. ఇప్పుడు సుమారుగా 32 ఏళ్ళు 33 ఏళ్ళు ఉంటాయి. ఈయన దాదాపు 3-4 నెలల నుంచి బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారు. ఈయన ఒక డాక్టర్, హైదరాబాద్ లో పెద్ద హాస్పిటల్ ఉంది ఈయనకి. 3-4 నెలల నుంచి హాస్పిటల్లో ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కోమాలోనే ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు. నిన్న చనిపోయారు ఆయన జగన్మోహన్ రెడ్డికి స్వయాన పెదనాన్నకి మనవడు, అంటే కొడుకు వరుస అవుతాడు. కానీ భారతిరెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గాని కనీసం హాస్పిటల్కి వెళ్ళి చూసింది లేదు ఇంతకాలం. ఈ రోజు దహన సంస్కారాలకి అటెండ్ అవుతున్నారు చనిపోయినాక. బతికుండంగా ఏ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు కనీసం పలకరించడానికి వెళ్ళలేదు. ఇందులో పిటి ఏంటంటే, అసలు అందరూ ఆలోచించవలసిన విషయం, చాలా దారుణమైన విషయం ఏంటంటే, ఆంధ్రాలో కోడికత్తి కేసు జరిగింది ఎలక్షన్ల ముందు. ఆ కోడికత్తి కేసు బూచిని చూపించి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. కానీ ఆ రోజు నాకు ఆంధ్ర హాస్పిటల్స్ పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పి హైదరాబాద్ పారిపోయి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. ఆ ట్రీట్మెంట్ చేసింది అభిషేక్ రెడ్డి. సో ఆ కోడికత్తి కేసులో కూడా అభిషేక్ రెడ్డికి మొత్తం అన్ని విషయాలు తెలుసు. అసలు ఏం జరిగింది, ఎంత పెద్ద గాయమైంది, అది ప్రమాదకరమైందా లేదా, అసలు అది గాయమా, కోడికత్తి ద్వారా ఎవరైనా పొడిచిన గాయమా, లేకపోతే మామూలుగా మనం ఇలా గీసుకుంటే అది కూడా తెలిసిపోద్ది డాక్టర్, పొడిచింది కాదు గీసుకుందని కూడా తెలిసిపోద్ది. అది గీసుకున్న గాయమా జగన్మోహన్ రెడ్డి స్వయంగా, లేదా కోడికత్తి సీను దాడి చేయటం వల్ల అయిన గాయమా, ఈ వివరాలన్నీ కూడా వాస్తవాలు, నిజాలు, పచ్చి నిజాలు, కటిక నిజాలు ఆయనకి తెలుసు అభిషేక్ రెడ్డికి. మరి అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఆ కోడికత్తి డ్రామా మీద. ఆ అనుమానాలను కూడా ఏ రోజు అభిషేక్ రెడ్డి బయట పెట్టలేదు, బయట ప్రపంచానికి చెప్పలేదు. మరి అటువంటి అభిషేక్ రెడ్డి చావు బతుకులో ఉంటే ఈయనకి గెలవటానికి ముఖ్యంగా ఉపయోగపడిన కోడికత్తి కేసులో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అయ్యి ఉండి ఆయన బయట ప్రపంచానికి ఏమీ చెప్పకుండా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా దాచిపెట్టినందుకు కనీసం పలకరించాలి కదా హాస్పిటల్కి వెళ్ళి. అలాగే ఒక సందర్భంలో మీడియా ముందు ఆయన మా చిన్నాన్న, అదే తాతగారు వివేకానంద రెడ్డి గారి హత్య మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పి పబ్లిక్ గా ప్రెస్ ముందు వచ్చి చెప్పడం జరిగింది. ఈ విషయాలను ఎవరు చెప్తున్నారు? నేను చూశాను సార్, సాక్షి ఈశ్వర్ చెప్తున్నాడు. 10 టీవీలో పనిచేస్తా ఉన్నాడు, పద్ధతైన జర్నలిస్ట్ మాదిరా. ఇదే అభిషేక్ రెడ్డిని, పాపం చనిపోయిన వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూర్చొని పెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ముందు గుండిపోటు అంటారే, తర్వాత ఏమైంది, అదే గొడ్డల వేట్లన్నీ కనిపిస్తున్నాయి, కాట్లుగా ఉండాది. అయితే ఒక డాక్టర్ గా అభిషేక్ రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఎవరు, ఈశ్వరన్న సాక్షిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు అదే క్వశ్చన్ నేను అడుగుతున్నా సార్ ఈశ్వర్ని, సాక్షి ఈశ్వర్ని. ఆయన 10 క్వశ్చన్లు నడుచుకుంటా చెప్తాడు కదా, సింగిల్ క్వశ్చన్. ఆ రోజు అంత పద్ధతిగా దాంట్లో ఏమి జరిగింది అని ఒక డాక్టర్ని పెట్టి ఇంటర్వ్యూ చేసావు. అయితే ఇవాళ నువ్వు అది ఎందుకు మర్చిపోయినావు? వివేకానంద రెడ్డి కేసు ఎందుకు మర్చిపోయినావు, ఎందుకు మాట్లాడట్లేదు? ఆ రోజు 10 టీవీలో ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, ఈ హత్య చేసింది మీ కుటుంబ సభ్యులే అని చెప్పి ప్రజలందరూ అనుమానాలు వ్యక్తం చేస్తారు, దానికి సమాధానం చెప్పని కూడా అడిగాడు. ఒక్కసారి ఆయన మాటలు వినిపిస్తాను. అసలు అభిషేక్ రెడ్డి గారు చనిపోవటం గురించి నాకు పూర్తి వివరణ మా ప్రేక్షకులకు కావాలి. ఒకసారి వినిపిస్తానండి. సజ్జల అంటాడు, వివేకానంద రెడ్డి గారు రక్తపు మరకలు తుడిచి కుట్లు వేసింది మేం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు. మరి జరిగింది వాళ్ళ ఇంట్లో, ఉన్నదంతా వాళ్ళ మనుషులు, తుడిచింది అవినాష్ రెడ్డి అని చెప్పి పూర్తిగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది సిబిఐ. ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాని ఆధారంగా వివేకం అనే సినిమా ఎవరో తీశారు, ఎవరో తమిళనాడు వాళ్ళు తీశారంట వివేకం అనే సినిమా. అది థియేటర్ లో రిలీజ్ చేయకుండానే మామూలుగా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్స్ లో రిలీజ్ అయ్యే లక్షలు సంపాదించి పెట్టింది ఆ సినిమాది. ఆ సినిమాకి అయిన ఖర్చు కంటే కూడా ఒట్టి యూట్యూబ్ ఛానల్స్ లో వ్యూవర్స్ ద్వారా వచ్చిన డబ్బు 10 రెట్లు పైన వచ్చిందంట. సో ఓకే, ఆ సినిమా గురించి చెప్పారు కాబట్టి దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ జోడిస్తాను. చెప్పండి. ఎంత ఆలోచనగా, ఎంత డెప్త్ ఆలోచన చేసినాడు ఆ డైరెక్టర్, వివేకం సినిమా డైరెక్టర్. దాంట్లో ఒక సీన్ ఉంటుంది సార్, ఈ మధ్య జరిగిన చిన్న సంఘటనలకి ఎత్తి చూపించే విధంగా ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. ఏది, జగన్మోహన్ రెడ్డి గురించి వివేకం బాబాయి, విజయమ్మ, షర్మిల ఒక చోట ఉంటే వచ్చి మా
మీరు నీ కొడుకుని ఎక్కువ నమ్ముతున్నారు, ఆయన అంత ప్రబుద్ధుడు కాదు, నిన్ను ఏదో ఒక రోజు రోడ్డు పైన నడి రోడ్లో వదిలిపెట్టేస్తాడు. అవును. ఇది అంతా అది చెప్పిన తర్వాత 3 ఏళ్ళకి అట్టే జరిగింది సార్. ఎగ్జాక్ట్ గా దగ్గరుండి చూసినట్టు సినిమాని. ఏది ముందు జరిగింది తీయడం కాదు, జరగబోయేది కూడా క్యాలిక్యులేటెడ్ గా నీట్ గా. అంటే వివేకం అనే ఆయన క్యారెక్టర్ ఒక హీరోగా చూపిస్తూ పోర్ట్రేట్ చేశారు అక్కడ క్లారిటీగా. అంటే వివేకంకి అదే ఎవరైతే వివేకానంద రెడ్డి ఉన్నారో ఆయనకి స్పష్టంగా ఏం జరుగుతుంది అన్నీ తెలుసు. ఆయన ముందు ఎలిమినేట్ చేసేస్తే ఈ కుటుంబంలో ఉంటే దరిద్రం పోతుంది అనుకొని ఫిక్స్ అయిపోయి లేపేసినారు ఆ రోజున. ఇప్పుడు మీకు ఒక షాకింగ్ విషయం చెప్పమంటారా సార్? అందులోకి వెళ్ళాం కాబట్టి కొంచెం డైవర్టెడ్ సబ్జెక్టే. ఓకే. వివేకం సినిమా తీసింది ఎవరు? ప్రొడ్యూసర్ ఎవరు? తెలియదు సార్, నాకైతే తెలీదు. మీకే కాదు, నాకు తెలియదు, ప్రపంచానికి ఎవరికి తెలియదు. కానీ అది అంతర్లీనంగా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో, వైఎస్ కుటుంబంలోని వ్యక్తులే అనకుండా సినిమా తీశారు. ఆ సినిమా తీసి ఏమో ఈ అభిషేక్ రెడ్డి గారు ఈరోజు చనిపోయి ఉన్నారు. వివేకానంద రెడ్డి గారు ఆ తాతగారి హత్య మీద అనుమానాలు వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబం నుంచి ఓపెన్ గా వచ్చి మాట్లాడింది ఈయన ఒక్కడే, వివేకం గారి హత్య మీద, సునీత గారి తర్వాత. సో ఈ హత్య సినిమా మరి ఏమో ఈయన ద్వారా ఎవరన్నా తీశారా, ఈయనే తీయించారేమో కూడా, అవన్నీ మనకు తెలియని విషయాలు, మన ఊహాగానాల వరకు. ఇది ఊహాగానాలే కావచ్చు కానీ మనకు స్పష్టంగా కనిపిస్తాం కదా సార్. విషయాలన్నీ చూపించారు క్లియర్ గా. అవును, జరిగిన విషయాలన్నీ. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులే ఎవరో తీసుంటారు లేదా వెనకుండి తీయించుంటారు సార్. అక్కడ వివేకానంద రెడ్డి ఎప్పుడైతే హత్య జరిగిందో అప్పుడు ఇమ్మీడియట్ గా హుటాహుటిన ఇది వాళ్ళ పద్ధతి ఏదో వాళ్ళు క్రిస్టియానిటీ ఆచరిస్తారు, వాళ్ళ పద్ధతి ప్రకారము భూమిలో పాతి పెడతారు. అవును అవును. కానీ ఆ రోజున ఏది మంటల్లో కాల్చాలని చెప్పి ఆ ప్లాన్ వేసి హుటాహుటిని ట్రై చేశారు. మా నాన్నకుండేది నేను వాళ్ళ అల్లుడు కదా అని చెప్పి డాక్టర్ సునీతారెడ్డి ఫోన్ కాల్ చేసి ఆగమేఘాల మీద వచ్చింది. ఏది డాక్టర్ సునీత, డాక్టర్ రాకముందే దానం చేయడానికి రెడీ అయిపోయినారు. ఎప్పుడైతే చూసిందో ఎవరికి తెలియదు, ప్రపంచానికి తెలియదు. అది గుండెపోటు అని అనుకుంటున్నారు. సరేలేబా ఇన్నేళ్ళు అంతో ఇంత సర్వీస్ చేసినాడు అనుకున్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా. గుండెపోటు సహజమే కదా అనుకున్నారు. కానీ ఆ డాక్టర్ సునీత ఎప్పుడైతే చూసిందో అది ఒక ఇది ఉంటుంది కదా సార్, ఫ్రిజర్ లో పెడతారు కదా, ఆ ఫ్రిజర్ డోర్ ఓపెన్ చేపించి అనుమానంతో చూసింది. ఇదంతా తలపైన క్లారిటీగా గీట్లు ఒక బొరక అన్ని కనిపిస్తున్నాయి. విప్పి చూపిస్తే ఒళ్ళంతా కాట్లుగా కొట్టేసినారు. వెనకాల తల వెనకాల అయితే నుజ్జు చేసి పెట్టినారు. ఆమె ఎప్పుడైతే అనుమానం వ్యక్తం చేసిందో ఇమ్మీడియట్ గా ఏది తేలుగుట్టిన దొంగ మాత్రం ఉన్నాడు అప్పుడు దాకా సాయి తాత, ఇమ్మీడియట్ గా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి సునీతారెడ్డి కంటే ముందు మాట్లాడాలని, మాకు అనుమానంగా ఉండాలి, ఏందో రక్తం అంటే అది ఇది అని చెప్పి ఒక స్టోరీ చెప్పేశాడు. అవును, గుండెపోటుగా ముందు చెప్పాను నేను బై మిస్టేక్, గుండెపోటు కాదు ఇది, దారుణంగా గొడ్డలతో నరికి చంపారని మళ్ళీ చెప్పాడు వచ్చి 1 గంటన్నర ఆ టైంలో. అది అదే నివారణ చర్యలు ఏదంటారు కదా సార్, దాన్ని అది ఆ నష్ట నివారణ చేసుకున్నాడు అప్పుడు వివేకానంద రెడ్డి. లేదంటే సునీత గారే వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు, వీళ్ళకు పేలిపోయిండు. ప్రభుత్వమే మారేది కాదు ఒక మాట చెప్పాలంటే వాస్తవంగా. అవును. సో సాయి రెడ్డి తాత ఇమీడియట్ గా ఇన్వాల్వ్ అయిపోయినాడు అక్కడ. దాన్ని ఈ డాక్టర్ సునీతతో పాటు పబ్లిక్ గా ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నాడు ఈయన అభిషేక్ రెడ్డి. ఓపెన్ గా వచ్చి చెప్పాల్సిన పని లేదు కదా సార్. మామూలుగా ఇది ఆయన క్లాస్ గా ఆయన పని ఆయన చేసుకున్నాడు. సొంత ఈ యొక్క హాస్పిటల్ ఉంది ఇన్నుండి కూడా. కానీ ఆయన ధైర్యంగా వచ్చి మీడియా పరంగా చెప్పినాడు. ఎందుకంటే వాళ్ళ తాత పైన ఆయనకి ఎంత ప్రేమ అయ్యామో. మనం ఎవరైతే అభిషేక్ రెడ్డి చెప్తున్నామో, జగన్మోహన్ రెడ్డికి వైఎస్ అవినాష్ రెడ్డికి వీళ్ళిద్దరు అన్నదమ్ములే కదా సార్, చిన్న పెద్దనాన్నపేటలో. వీళ్ళకి స్వయాన పెదనాన్నకి మనవడేను, అంటే కొడుకు వరుస. మనం చూస్తే సార్ ఇది ఇందాక మీరు కోడికల్ సీను, ఒక దళితుడు ఆయన్ని వాడుకొని ప్రతిసారి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ సాక్షి ఒకసారికి రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. ఓళ్లే దళితుల్ని బీసీలని వాడుకొని పైన వాళ్ళే బాగానే ఉంటారు, కింద అట్టాడుకున్న పిండేస్తున్నారు. ఇది ఈ ప్రవృత్తి మానండి అనేది నేను చెప్తున్నా. కోడికల్ సీనుని వాడుకొని ఏది ఆయన గీసుకున్నాడో, ఆయన కోడికల్ సీను దగ్గర పొడుచుకున్నాడో, అక్కడ జరిగిన విషయం టోటల్ కోడికల్ సీనుకు తెలుసు. ఆయన జైల్లో పెట్టించాడు. ఇవాళకి కోర్టు హీరింగ్కి ఏ ఒక్క రోజు పోలా జగన్మోహన్ రెడ్డి. అయ్యా నువ్వు హింసించబడినావు కదా, నీకు రక్తం గారింది కదా, కోడికల్ సీను తప్పు చేశాడు కదా, వచ్చి వాంగ్మూలం ఇవ్వు అని కోర్టుకు పిలిస్తే ఆయన పాడు పోయి చెప్పేచ్చు కదా సార్, నా పైన దాడి జరిగింది, నన్ను చంపాలని చూశారని. ఈయన కోర్టుకు పోతే ఆఖరికి
ఎంత సార్ మా జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే మిగిలిన వాళ్ళ బతుకులో ఆయనకుండే డబ్బు ముందు, ఆయన పర్వతం ఉందో, కోడికత్తి సీనును కూడా ఎదుర్కొనే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు లేకుండా పోయింది. అదే విధంగా ఈయన అభిషేక్ రెడ్డి ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆ యొక్క పబ్లిక్ వచ్చి చెప్తా ఉన్నాడు. దాంతోపాటు కోడికత్తి సీను పొడిచినప్పుడు ఇక్కడ హాస్పిటల్కి ఇమ్మీడియట్ గా ఈ అభిషేక్ రెడ్డి ఉండే హాస్పిటల్కే వచ్చి జగన్మోహన్ రెడ్డి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. హైదరాబాద్ లో ట్రీట్మెంట్ లైట్ గా ప్లాస్టర్ వేసినారు, పలానా సర్టిఫికేషన్ అంతా చేశాడు. ఎంతో కాలం అయితే మాత్రం ఈయనకు బాబాయ్, అభిషేక్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి బాబాయ్, ఆయనకు ఆ రోజు సాయపడినాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చాడు. ఏ ఒక్క రోజు అభిషేక్ రెడ్డిని పట్టించుకున్న దాఖలాలు లేవు. బాధాకరం ఏంటంటే సార్, లాస్ట్ 7 నెలలు 8 నెలల పై నుంచి కూడా అది స్లో పాయిజన్ ఇచ్చారో అట్ ఏ టైం ఏ పాయిజన్ ఇచ్చారో తెలియదు, కానీ అంత మంచి డాక్టర్ సడన్ గా సిక్ అయిపోయినాడు. సిక్ లోనే ఉన్నాడు. అయితే లాస్ట్ 3 నెలలు ఇంకా అది బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడిపోయింది. సంథింగ్ న్యూరోకి సంబంధించిన స్లో పాయిజన్ ఇస్తే బ్రెయిన్ కి ఎఫెక్ట్. అవును, స్లోగా కోమాలోకి వెళ్ళిపోయినాడు. లాస్ట్ 3 నెలల నుంచి అదే అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతా చనిపోయినాడు. అయితే మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఎంతో కాలం అయితే మాత్రం కొడుకే కదా, బిడ్డే కదా, మీ ఫ్యామిలీ వ్యక్తే కదా, ఏ ఒక్కసారి నువ్వు ఎందుకు పోలేకున్నావు, ఎందుకు ఉపయోగపడ్డాడు కదా. కాకుంటే ఏ రోజుకైనా మనం ఒక్కసారి సార్ స్పష్టంగా చెప్తున్నాం, మీరు అర్థం చేసుకోండి. పరిటాల రవి గారి హత్య కేసులో మనం చూస్తే ఎవరైతే సాక్షులు ఉన్నారో టక్ 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 అని ఎలిమినేట్ అయిపోయినారు. ముద్దుసీను ఎలిమినేట్ అయిపోయినాడు, ఓం ప్రకాష్ ఎలిమినేట్ అయిపోయాడు, అదే విధంగా మద్దిరిచేరు సూర్యనారాయణ రెడ్డి కూడా ఎలిమినేట్ అయిపోయినాడు. మనకు తెలియని పేరు చాలా ఉన్నాయి ఆ లింక్ లో. అది ఆ కేసు ఏమైందో, సాక్షులు ఏమైనారో, సాక్ష్యాధారులు ఏమైనా, ఎంతమంది లేచిపోయినారు. ఎవరు వీళ్ళకు సాయపడిన పాపానికి ఈ కుటుంబానికి సాయపడిన పాపానికి చంపిన దాంట్లో వీళ్ళకి ఉపయోగపడిన వాళ్ళంతా. అవును. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు చూస్తే స్వయాన సార్ ఈ యొక్క భారతి రెడ్డికి తండ్రి గంగిరెడ్డి, హీస్ ఎ ప్రొఫెషనల్ డాక్టర్, గుండెపోటు అనే సర్టిఫికేషన్ ఆయనే ఇచ్చాడు. భారతిరెడ్డి వాళ్ళ నాన్న గంగిరెడ్డి పంచనామా చేసింది. ఆ టైంలో ఏడైతే బొరకలు పడి ఉన్నాయో రక్తం కారకుండా కుట్లు వేపించేది, కాంపౌండర్ దగ్గర కుట్లు వేపించేసారు. వాడేసుకున్నారు పాపం కాంపౌండర్ ని. ఎవరైతే ఈ కోడికత్తి సీను మాత్రం ఈ కాంపౌండర్ వాడేసారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా ఒకటే కదా, నెమ్మదిగా చూస్తే అర్థమైంది, కాంపౌండర్ లేపేశారు. లేడు, కాంపౌండర్ ఇస్ నో మోర్ దేర్. తర్వాత సిబిఐ కేసు అంటే ఈ అష్ట కష్టాలు తంటాలు పడి, అన్నా జగనన్న న్యాయం చేయనా, నీ పోలీసు వ్యవస్థను పురమాయించి ఏదన్నా చైనా ఈ శతవిధాలు ప్రయత్నం చేసి ఇక్కడ న్యాయం జరగక ఢిల్లీ వరకు పోయి సిబిఐ ఈ యొక్క ఆసరా తీసుకొని సిబిఐ కేసు పడేట్టుగా చేయగలిగింది. ఈరోజు తండ్రి చనిపోయినాడు కాబట్టి డాక్టర్ సునీత సిబిఐ వాళ్ళు కేసు టేకప్ తీసుకొని ఇమ్మీడియట్ గా మన ఆంధ్రాకి ఆల్మోస్ట్ వచ్చే టైంలో కొంచెం గంటల వ్యవధి కావచ్చు, ఆ టైంలో ఆయన సిబిఐ మన దగ్గరికి వస్తే స్పష్టంగా ఎవరు చేసినారు కనిపిస్తుంది. వాళ్ళు అడిగే సింగిల్ ప్రశ్నకి సమాధానం చెప్పారు సార్, అందులో విత్ ప్రూఫ్స్ వస్తారు. సిఐడినే ఒక లెవెల్, ఒక రేంజ్, దాన్ని దాటి సిబిఐ ఆల్రెడీ ప్రూఫ్స్ క్లారిటీ పెట్టుకొని వస్తారు. ఈయనకు వెన్నులో వణుకొచ్చి దెబ్బలు ఉన్నప్పుడు మీరు గుండెపోటని ఎలా రాశారు రిపోర్ట్ అని చెప్పి అడుగుతారు కదా. అంతే కదా సార్. ఎవరైతే గంగిరెడ్డి ఎవరు చెప్పండి, భారతిరెడ్డి తండ్రి, ఆయన కూతుర్ని ఎత్తుక్కుంటూ ఆ కుట్రలో ఎవరైతే భాగస్వామ్యులు ఉన్నారో అని బయట చెప్పుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చాడు గంగిరెడ్డి. ఇది కింద జరుగుతుంది, సిబిఐ వాళ్ళు మన రాష్ట్రానికి రీచ్ అవుతున్నారు, దయచేసి సిబిఐ నా కాడికి రాకుండా ఆపుకోండి, వాళ్ళు కన్నా నా కాడికి వస్తే నేను ఏం చేయలేను. మళ్ళీ సేమ్ వివేకానంద రెడ్డికి పడిన గతే వెనక పడిపోయింది. కోవిడ్ వచ్చిందని చనిపోయాడని చెప్పారు. సేమ్ అభిషేక్ రెడ్డి సిక్కు అయిపోయినట్టు ఇమ్మీడియట్ గా సిబిఐ ఇంకా ఆయన నెక్స్ట్ ఎంక్వైరీ అయిందే, ఇమ్మీడియట్ గా ఆయన లేచిపోయినాడు పాపం. ఏది హాస్పిటల్లో ఉండగా భారతి రెడ్డి అట్లా చూసి వచ్చేదాన్ని పోయింది, ఆ రోజే లేచిపోయినాడు సార్. ఓకే, ఒకటి ఇప్పుడు ఏదైతే స్లో పాయిజన్ కి గురయ్యి అనుమానాస్పదంగా మృతి చెందారో అభిషేక్ రెడ్డి, ఆయనని సాక్షి ఈశ్వరు ప్రశ్నిస్తున్నాడు. ఒకసారి నేను వినిపిస్తాను. ఈ అభిషేక్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, సాక్షి ఏం ప్రశ్నించాడు, ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాలి ఈ రెండింటిని. అప్పుడు టీవీలో ఉన్నాడు లేండి, ఆ టీవీలో మాట్లాడుతున్నాడు, ఒకసారి చూడండి. డాక్టర్ గా మీరు చెప్పండి, ఆ దుప్పటి లేకపోతే ఇవన్నీ చుట్టొచ్చా? ఒక అనుమానం వచ్చినప్పుడు మనకి తల మీద గాయాలున్నాయి, శరీరం పైన గాయాలున్నాయి, అంత రక్తపు మడుగులో పడి ఉన్నారు, అలా చేయొచ్చా? డాక్టర్ గా మీరేం చెప్తారు? అవునండి, అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ మనము ఈయన అభిషేక్ రెడ్డి అంటే వీ హ్యాడ్ టు కవర్, అంటే ఇప్పుడు బాడీని కవర్ చేయాలనే ఉద్దేశంతో, అంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ బెడ్షీట్ ఒకటే మేము చేయలేదు, డ్రెస్సింగ్ కూడా చేసాం. తలకి ఒక కాటన్ లాంటిది ఒకటి పెట్టేసి డ్రెస్సింగ్ కూడా చేసాం. కానీ ఏంటంటే
బాడీ వాజ్ కంప్లీట్లీ, అదే నేను చెప్తున్నాను కదండి, కత్తితో ఎట్లయితే స్టాబ్ చేయబడుతుందో అలాగా పీసులు అయిపోయింది అనమాట వెనక భాగం అంతా. సో ఆ ఉద్దేశంతోనే ఆయన నీట్ గా ర్యాప్ చేసుకుని అలా తీసుకెళ్లడం జరిగింది. ఎన్ని గంటల సమయంలో ఇది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నది ఏంటంటే, మీరు ముందుగా మీడియాకు గుండెపోటుతో మరణించారు అనే సమాచారం ఇచ్చారు. ఎందుకు అలా ఇవ్వాల్సి వచ్చింది? ఆ తర్వాత ఇప్పుడు చెప్పారు కదా మీరు, ఆ ర్యాప్ చేయడము లేకపోతే కవర్ చేయడం మొత్తం కూడా, బాడీ మొత్తం కూడా ఎందుకు కవర్ చేశారు? అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను చెరిపేసేసింది మీరే, అంటే కుటుంబ సభ్యులే, అక్కడికి వెళ్ళిన వాళ్లే. ఇట్లాంటి సమయంలో అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి కదా అనేది మీ పైన, అంటే జాగ్రత్తగా చూడాలి కదా అని ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని ఇప్పుడు. కరెక్ట్ గా అడిగాడు. అవును, 10 టీవీలో సార్ ఆ వాతావరణం ఏంది, 10 టీవీ వాతావరణం రెడ్డి మాటలేనండి సార్. ఇంజరీస్ అనేది మనిషి బాడీ మీద ఉన్నాయండి. అవును, యూ కెనాట్ ఇంజరీ అనేది తీసేలేం. ఇంజరీ అనేది తీసేలేం. ఇక్కడ ఫారెన్సిక్ పీపుల్ ఉన్నారు, ఎక్స్టర్నల్ ఇంజరీస్ వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ బీన్ నోటెడ్ బై దెమ్. ఇక దాంట్లో మనకి సాక్ష్యాలు చెరిపేసే అనే కాన్సెప్ట్ లేదు. ప్లస్ ఇప్పుడు అది ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా, అంటే నేను మీరు ఉద్దేశపూర్వకంగా చేశారంటే కాదు, ఎందుకు చెప్పాల్సి డాక్టర్ గా నేను అడుగుతున్నా మిమ్మల్ని డాక్టర్ కూడా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మీరు డాక్టర్ కాబట్టి ఉద్దేశపూర్వకంగా చేశారన్నది కాదు, ఇలాంటి సిచ్యువేషన్ లో జాగ్రత్తలు తీసుకోవాలి కదా అనేది. మీరు ఒక డాక్టర్ ఉన్నారు కదా అక్కడ, నా ప్రశ్న. జాగ్రత్తలు తీసుకున్నామండి, జాగ్రత్తలు తీసుకున్నాం. డ్రెస్సింగ్ చేసాము. డ్రెస్సింగ్ చేసిన తర్వాత కొంచెం కవర్ చేసి తీసుకెళ్లాల్సి వచ్చింది, ఎందుకంటే బట్టలన్నీ రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. పూర్తి వాస్తవాలు చెప్పాడండి ఆయన అప్పుడులోనే. అవును, ఆయన చక్కగా ఉన్నాడు పిల్లడు. అవును సార్. 32, 31, 33 ఏళ్ల వయసు సార్. 32, 33 చాలా చక్కగా 27 ఏళ్ళకి తక్కువ వయసులో డాక్టర్ అయినాడు. మరి ఒక 6 నెలలు అయ్యేప్పటికి సిక్ అయిపోయారు. సిక్ అవటం నీరో ప్రాబ్లం వచ్చింది. తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత హాస్పిటల్లో దాదాపు 4-5 నెలల నుంచి నీరో ప్రాబ్లంతో అలాగే కోమాలో ఉన్నారు. ఇప్పుడు చనిపోయారు వెంటిలేటర్ మీద. అవును సార్, పూర్తి అనుమానాలు. సాక్షి ఈశ్వరే చెప్తున్నాడు మీ ఇంట్లో వాళ్ళే చేశారని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. దీనికి ఏం చెప్తారు అని. అభిషేక్ రెడ్డి గారికి మొత్తం విషయాలు తెలుసండి. ఆయన బాడీకి కుట్లు వేయటం, బాడీకి కట్లు కట్టడం, ఆయన ఒళ్ళంతా తడిచిపోయింది రక్తంతో, ఇవన్నీ చెప్తున్నాడు. వీళ్ళకు నేర ప్రవృత్తి కలవాలి సార్. వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళందరూ పైన మా పైన జగన్ సపోర్ట్ ఉన్నది, మా అన్న సీఎం, ఇవన్నీ వాళ్ళు ఏదనుకుంటే ఈ చలామణిలో ఉండేటి. కానీ వాళ్ళ మాక్సిమం కాన్సన్ట్రేషన్ ఈ మధ్య ఈ నేరపూరితంతో పాటు ఎక్కువ డబ్బులు సంపాదనలో పడిపోయింది. ప్రతి దాంట్లో అవినీతి ఆ రూట్లోకి వెళ్ళిపోయినారు. లేకుండా ఉంటే ఇన్ని రోజులు ఈ మనిషి కూడా ఉండేవాడు కాదు. ఫైనల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే సార్, వాళ్ళ కుటుంబానికి ఎవరైతే సాయపడతారో, ముఖ్యంగా ఒక అగ్రకులం ఒకరో ఎవరు వాళ్ళకి సాయపడరు, తెలివైన వాళ్ళు, విఘ్నులు. ఎందుకంటే వాళ్ళని దగ్గర నుంచి చూశారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే సార్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టచ్చు వీళ్ళని వాడేసుకొని కావాలని విత్ క్లారిటీగా తెలివితేటలతో కేవలం దళితుల్ని, బడుగు బలహీన వర్గాల్ని, మమ్మల్ని వాడుకొని వీళ్ళు ఇదే పని చేస్తారు సార్. వీళ్ళని వాడుకొని వీళ్ళని చంపడం. నేను చెప్పొచ్చేది ఏంటంటే, సాక్షి ఆయన ఈశ్వరం కూడా పాపం ఎగిరి పడుతున్నాడు కదా, ఈ వీడియోలో కాదులే, ఇప్పుడు దాంట్లో ఉన్న పళ్ళంగా ఆయనకు కూడా ఏదైనా హెల్త్ ఇష్యూస్ పాటు వస్తే అది టీడీపీ వాళ్ళు చేపించినట్టే. అంటే ఆ ఫ్యామిలీకి కానీ ఆ పార్టీకి కానీ ఎవరైతే సాయపడతారో వాళ్ళకి ప్రత్యర్థుల కంటే ముందు టోకన్ వచ్చేస్తుంది వాళ్ళకి, ఎక్కువ దగ్గరగా సాయపడిన వాళ్ళకి. సో దూరం నుంచి చలిగాంచుకోవాలని మంటల్లో చేతులు పెట్టకూడదని నేను చెప్తున్నా ఉంటాడు సాక్షి ఈశ్వర్. ఆయనకు కూడా భూమి మీద నూకలు చెల్లిపోతాయి అంటారు. అయితే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను సార్. చెప్తారు, అది కరెక్ట్. ఇప్పుడు చూస్తుంటే మరి ఈ అభిషేక్ రెడ్డి గారు విషయంలో, అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్న 4వ వ్యక్తి చనిపోయిన వాళ్ళల్లో, అవును, అన్ని వివరాలు తెలిసిన వాళ్ళల్లో ఇతను 4వ వ్యక్తి. అంతకుముందు 3 చనిపోయి ఉన్నారు. ఒక్కరొక్కరుగా తీసేస్తున్నారు వీళ్ళు. చంపినారు సార్ వివేకానంద రెడ్డి. రీసెంట్ గా మీకు సునీత రెడ్డి గారు నాకు నా భర్తకి ప్రాణహాని ఉంది అని చెప్పి వాళ్ళ ఆస్తులన్నీ పిల్లల పేరు మీద బదలాయించేసి ఉన్నారు, చంపేస్తారేమోనని. సో ఇక సునీత గారిని కూడా తీసేస్తే ఇంకా ఆ కేసుని సాక్షులందరినీ కూడా తీసేస్తున్నారు. ఇంకా మిగిలింది ఎవరంటే ఆ డ్రైవర్, ఆయన డ్రైవర్ దస్తగిరి, సునీతమ్మ గారు. వాళ్ళిద్దరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుందాం. అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ.